ఇప్పుడు బీజేపీ స్పోక్స్ పర్సన్ యామిని గారు మాట్లాడతారు. వందే మాతరం, భారత్ మాతాకి జై. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అక్షరమాలని మార్చాల్సిన పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది. మామూలుగా మనందరికీ తెలుసు ఆ అంటే అమ్మ, ఆవు అంటే ఆ అంటే ఆవు అన్నట్టుగా. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ, ఆ వైఎస్ఆర్సీపీకి ఫుల్ ఫామ్ అందరికీ తెలుసు. కాకపోతే ఆయన తండ్రి గారి పేరు అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు కాబట్టి అక్రమంగా ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనందరికీ తెలుసు, ఆ పార్టీ పేరు. ఇక వైసీపీ కొత్తగా డిక్షనరీలో పెడుతోందన్నమాట. ఆ అంటే అఘాయిత్యాలు, అరాచకాలు, ఆ అంటే ఆగని దాడులు, ఈ అంటే ఇంటింట అభద్రత, ఈ అంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టాలు అనేవి ఉన్నాయా, ఇలా ఊ అనుకుంటే గనక ఊసెత్తని ప్రభుత్వము. నేను చెప్పాలనుకుంటే చదువుకుంటూ పోతే గనక వైసీపీ చేస్తున్నటువంటి నియంతృత్వ పరిపాలన, అవినీతి పరిపాలన చెప్పుకోవడానికి 56 అక్షరాలు కూడా తెలుగులో ఉన్నవి సరిపోవేమో. ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని, మరీ ముఖ్యంగా మహిళలని ఎన్నో విధాలుగా ఇక్కట్ల పాలు చేసి వారి కష్టాన్ని, వారి కుటుంబ కష్టాన్ని, వారి శక్తిని కూడా కొల్లగొట్టుకుంటూ పేద ప్రజల రక్తాన్ని పిండుకుంటూ రాక్షసానందం పొందుతున్నారు ఈ వైసీపీ నేతలు. మళ్ళీ ఆయన స్లోగన్ ఇస్తారు, పెత్తందారుల ప్రభుత్వమా, పేదల పట్ల ఉన్నటువంటి ప్రభుత్వమా అని, పేదల ప్రభుత్వమా అని. పేదల ప్రభుత్వమా అని ఒకప్పుడు అనుకున్నారు కాబట్టి 2019కి ముందు మీరు 3 సంవత్సరాలు చేసిన పాదయాత్రలో చూసి ప్రతి గల్లీలో ప్రతి జిల్లాకు వెళ్ళి 30-35 హామీలు ఇచ్చుకుంటూ అందరికీ నేను వస్తే గనక నేనున్నాను, నేను విన్నాను అని చెప్పారు. నిజంగానే జనాలు నమ్మారు. కాకపోతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఒకటి అనుకున్నారు, అది బయటికి చెప్పలేదు. ఏంటి, నేను చూశాను అని. ఆయన చూసింది ఏంటంటే అప్పటి వరకు కూడా పచ్చగా చక్కగా అన్ని జిల్లాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది, ఉద్యోగాలు వచ్చాయి, రాష్ట్రం కలకల్లాడుతుంది అని చూసి ఎలాగైనా సరే నేను అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత ఈ పచ్చగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అన్ని విధాలుగా దోచుకోవాలి అని చూశాడు ఆ రోజున. మనకే తెలియదు, ప్రజలకు తెలియదు. కేవలం ఆ 2 ముక్కలు నేను ఉన్నాను, నేను విన్నాను మటుకే బయటికి చెప్పాడు. ఆ 5 సంవత్సరాలు మీరు చూడండి, ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇసుకని సామాన్య ప్రజలకు అందనీయకుండా చేసి 40 లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారు. అందులో లక్షలాది మంది మహిళలు ఉన్నారు. అందరికీ తెలిసిందే, అసంఘటిత రంగంలో ఎక్కువ శాతం కూడా మహిళా కూలీలు ఉన్నారు. వారేదో పాపం వారు కూడా కాస్త 4 రూపాయలు సంపాదించుకొని కష్టపడితే కుటుంబానికి ఆసరా అవుతుందని అనుకుని వచ్చిన వాళ్ళ అలాంటి మహిళల పొట్ట కూడా కొట్టారు. ఇంకొక పక్కనేమో ట్రక్కు ఇసుకని వచ్చి 15,000, లారీ ఇసుకని 40,000 అమ్ముకుంటూ రాష్ట్రంలో ఇసుకని పూర్తిగా లక్షల టన్నుల ఇసుకని కొల్లగొట్టుకుంటూ లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇంకా మళ్ళీ మీరు ఆ పేదల గురించి మాట్లాడేది. ఇంకో పక్క దేశంలో మోదీ గారిని చూస్తే రాష్ట్రపతి గారు, అలాగే కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతావనిలో మహిళలకు అవకాశం లేనటువంటి డిఫెన్స్, స్పేస్, అలాగే బిజినెస్లలో కూడా డైరెక్టర్ల లాగా అన్ని రంగాల్లో కూడా మహిళలని అత్యున్నత స్థాయిలో ఆయన కూర్చోపెడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అక్కడేమో 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చాము. దేశంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇదే వైసీపీ నాయకులు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తల పైన కూడా దాడులు చేశారు. నెల్లూరు కానీ, పల్నాడు కానీ, ఇంకా చాలా జిల్లాలలో. అంటే ఎటువైపు రెండింటిని కంపేర్ చేస్తే గనక అభివృద్ధి పాలన ఒకవైపు మేము అందిస్తుంటే అరాచక పాలన మీరు అందిస్తున్నారు. ఇంకొక పక్క ముద్ర, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఉద్యోగిని, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ఇలా 1 స్టేషన్ 1 ప్రోడక్ట్, ఎన్నో రకాలుగా మేము
ఎన్డీఏ ప్రభుత్వము మహిళలని ఆర్థికంగా వారిని అభివృద్ధికి తోడ్పాటు చేస్తుండే వాళ్ళు ప్రపంచం మొత్తం కూడా చాలా అభివృద్ధి చెందుతున్నారు. ఇక్కడ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సొమ్ము ఒకటిది సోకొకటిది అని చెప్పని అత్త సొమ్ము అల్లుడు దానం అని మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసుకుంటూ రాష్ట్రంలో సంక్షేమం పేరిట పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క మహిళల గురించి చూద్దాము. ఆర్థికంగా మీరు చేసింది ఏమిటి? ఏమీ లేదు. చేయూత అన్నారు, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామన్నారు. ఆకలిగా ఉన్న వాడికి ఆ పూటకి అన్నం పెడితే సరిపోతుంది అని చెప్పని అన్నం పెడుతూనే ఆ అన్నంతో రాజకీయ లబ్ధి పొందుతున్నారు. ఓట్ల కోసం పొందాలని నేను మళ్ళీ సంక్షేమం అని మాట్లాడుతున్నారు. రోజు అన్నం ఎవరు పెడతారు? పేదలు నిజంగా వారి ఆకలి తీర్చాలి అంటే వారికి శాశ్వతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. అది మేము ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నాము. మీరు మటుకు ఈ రోజున పేదవాడి చేతిలో ఉన్న అన్నం ముద్దను కూడా లాక్కుంటున్నారు. మహిళల భద్రతకు సంబంధించి ఇప్పటి వరకు ఇందాక చెప్పారు కీర్తన గారు, ఏ విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అసలు అంతెందుకు 2 సార్లు మహిళా హోంమంత్రిని పెట్టారు. ఈ మహిళా హోంమంత్రి వాళ్ళు అంతకుముందు ఆవిడ ఇప్పుడున్న ఆవిడ ఇద్దరు రబ్బర్ స్టాంప్ డమ్మీలు తప్పితే కనీసం ఈ రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రి ఉందని చెప్పని ఎవరికైనా తెలిసే పరిస్థితి ఉందా? ఆ రోజు ఒక్క రోజైనా సరే ఒక మీటింగ్ కానీ లేదంటే ప్రజలతోటి సంఘాలతో ఎవరితోటైనా మాట్లాడారా? చర్యలు తీసుకున్నారా? పోలీసు లాంటి వ్యవస్థలను కూడా చాలా వ్యవస్థలని వారి చెప్పు చేతుల్లో పెట్టుకొని అక్రమంగా పరిపాలన చేస్తూ దోచుకుంటున్నారు. మేము అడుగుతున్నాం, ఇక్కడ మిస్సింగ్ అయినటువంటి కేసులు ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి కేసులు ఉన్నాయి. ఎంతమందికి పోక్సో చట్టం కింద మీరు కేసులు నమోదు చేశారు? శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి దమ్ము ధైర్యం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలకులకుందా? ఈ పోలీసు వ్యవస్థకుందా? మళ్ళీ డీజీపీ గారు వచ్చి మాట్లాడతారు, లెక్కలిస్తారు చాలా మంది వచ్చామని. దానికి ఆథెంటిసిటీ ఏది? మిగిలిపోయిన వారు ఎక్కడున్నారు? ఇదేనా మీకున్నటువంటి చిత్తశుద్ధి? సీఎం ఇంటి పక్కన రేపు జరుగుతుంది, అయినా సరే ఉలుకు పలుకు ఉండదు. విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో మహిళ పైన అఘాయిత్యం జరుగుతుంది, ఉలుకు పలుకు ఉండదు. చిన్న పిల్లలు కాలేజ్ అమ్మాయిలు పోతుంటే డ్రగ్ అడిక్ట్ అయిపోయి పిచ్చి రకం నాసి రకం మందులు దాగి నడి రోడ్ల పైన ఈ రోజున రాత్రి 7 అయితే ఏ కాలనీ అయినా సరే ఏ సందు చివరైనా చూడండి అల్లరి మూకలు అక్కడ నించొని ఉంటున్నారు. పోలీసింగ్ పాట్రోలింగ్ వ్యవస్థ ఎక్కడ పోయింది? 2014 నుంచి 19 వరకు చూడండి ఈ రాష్ట్రంలో పోలీస్ పాట్రోలింగ్ ఎంత బాగా ఉండేది అర్ధరాత్రి పూట. ఈ రోజు ఎక్కడ పోయింది మరి ఆ పాట్రోలింగ్ వ్యవస్థ? మీరు ఇచ్చి అమలు చేయనటువంటి ఆ మద్యపాన నిషేధం హామీ ఏదైతే ఉందో అది కారణం కాదా ఈ రోజున మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి? కాదని చెప్పేటటువంటి ధైర్యం ఉందా అండి మీ వైసీపీ ప్రభుత్వానికి? అలాగే విచ్చలవిడిగా స్కూల్ పిల్లల వరకు కూడా అందుతున్నటువంటి డ్రగ్స్ కారణం కాదా? ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి అభివృద్ధి అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించడం చేతగాక వారిలోని శక్తిని నిర్వీర్యం చేయడం కోసం మీరు ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మళ్ళీ